సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది అన్న? ఎరగదీశారండి. డైరెక్షన్ ప్రశాంత్ నీల్ సార్ ఇంకా బాగా ఎలివేషన్స్ చాలా విజయం ఎలా ఉంది అన్న? బాగా ఇచ్చారండి. ఫస్ట్ హాఫ్ బోరింగ్ ఉంది అని చెప్తున్నారు జనాలు, కొంచెం స్లో ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఉండదు. ఓకే. ఆ ఫ్లాష్ బ్యాక్ తాలూకు ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ఓకే. సో మనకు కొంచెం స్లోగా ఉంటాయి. సెకండ్ హాఫ్ గూస్ బంప్స్ వస్తాయి అంట. గూస్ బంప్స్ కాదు, గూస్ పింపుల్స్ వస్తాయి. చాలా కేజీఎఫ్ లో లాగా ఉంది అంట స్టోరీ. కేజీఎఫ్ లో లాగా అసలు కాదండి. కేజీఎఫ్ ఇస్ డిఫరెంట్, దిస్ ఇస్ ఆల్సో ఎస్కే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మనం? సెకండ్ ప్రభాస్ లో చాలా బాగుంది. సెకండ్ పార్ట్ లో ఎస్కే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం ఏమైనా? సెకండ్ పార్ట్ లో యశ్ వస్తారా? డిఫరెంట్ అండి. ఎంత రేటింగ్ ఇస్తారు అన్న మీరు? 3.74 ఇస్తానండి. ఓకే అన్న, ఇది రికార్డ్ బ్రేక్ చేస్తుందా బాహుబలిది? బాహుబలిది చెప్పలేము, కానీ పార్ట్ 2 బాహుబలిని బ్రేక్ చేయొచ్చు. చేయొచ్చు. సార్ అదే బ్యాక్ టు ప్రభాస్, ఓల్డ్ ప్రభాస్ గుర్తుకొచ్చాడండి. చాలా బాగా చేశారు. ప్రభాస్ సినిమా చూసుకుంటే లాస్ట్ 3 మూవీస్ ప్రభాస్ సినిమా చూస్తే లాస్ట్ 3 మూవీస్ అన్ని బ్యాక్ టు బ్యాక్ ఇచ్చారు. అవునండి. అసలు ఎక్స్పెక్ట్ చేయాలన్న ఇంతగానో ఉంటుందని. మొత్తం బాడీ అంతా బ్లడ్ ఉంటుంది. అసలు మించిపోయింది అది, అస్సలు చాలా మించిపోయింది. సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, మీరు ఊహించలేరు అన్న. అది చాలా బాగున్నాయి అన్ని బీజిఎమ్స్. మ్యూజిక్ పరంగా కూడా చేయొచ్చు, బ్రేక్ చేయొచ్చు, చెప్పలేము. ఫ్రెండ్షిప్ ఆ కాన్సెప్ట్ తో తీశారు. బాగా స్టార్టింగ్ లో వస్తుంది, బాగానే ఉందన్న సాంగ్. మొత్తం బ్లడ్ ఉన్నాడు కదా ప్రభాస్ మొత్తం. అసలు ఇక చూస్తూనే ఉండిపోయినా నేనైతే. లాస్ట్ లో ట్విస్ట్ ఎలా అనిపించింది? ట్విస్ట్ అయితే అసలు ఊహించలేదు. అసలు మీరు కాన్సర్ కింగ్ ఎవరో తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. థ్యాంక్ యూ. హాయ్ అన్న, బాగుంది అన్న, చాలా బాగుంది. చాలా బాగుంది. మేము ఎట్లా చూడాలనుకున్నామో యాక్షన్ మూవీ అందులో బాగున్నాడు. ఈ సినిమాలో యశ్ ఉన్నారు నిజమేనా అన్నా? యశ్ లేదు లేదు, కొడుతుంది. ఇంకా ఇది కేజీఎఫ్ లాగా ఉంది అని అనుకుంటున్నారు? లేదు లేదు లేదు, కేజీఎఫ్ కి దీనికి అసలు సంబంధం. ఆల్రెడీ ప్రశాంత్ నీళ్ళు చెప్పింది కదా ఏం దానికి దీనికి ఏం కనెక్షన్ లేదు. చాలా 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 మేము ఎట్లా చూడాలనుకున్నాం. లాస్ట్ 2 మూవీస్ ఎలా ఉంది అన్న? ఇది బాహుబలి తర్వాత ఇదే అన్న మేము చూడాలనుకుంది ఇట్లానే. అవునా? బీజిఎం ఎలా ఉంది అన్న? అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. సెకండ్ హాఫ్ మెయిన్. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉందా అండి? బోరింగ్ ఏం లేదు, క్యారెక్టర్ రివీల్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాడు. ఓకే బాగుంది. లేదు మరి ఏ రేటింగ్ ఇచ్చినారు కదా అన్న? వైలెన్స్ కి ఇచ్చారు కదా, చేశారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ రేపు తెలుస్తుంది అన్న. మీరు ఎంత ఇస్తారు రేటింగ్? 10/9. నేనైతే 10 కి 10. నేనైతే మీరు ప్రభాస్ ని ఎలా అయితే ఈ సినిమా చూసి ట్రోల్ చలిలో వణుక్కుంటా ఆ ప్రభాస్ సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్, మెంటల్ ఎక్కిపోయింది. ఇలా ఎమోషనల్ కి కనెక్ట్ అయినారు అందరూ. ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. మదర్ సెంటిమెంట్ ఉందంట సినిమాలో. మదర్ సెంటిమెంట్ కన్నా ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఎక్కువ ఉంది. సెకండ్ హాఫ్ లో ఉంటుంది భయ్య ఒక సాంగ్ కి మీరు హైలైట్ మెంటల్ ఎక్కిపోతుంది. ఫైట్ తో పాటు శృతి హాసన్ పార్ట్ అంతా ఏం లేదు, ఏదో ఉండాలంటే ఉండాలంతే. మెయిన్ ఫ్రెండ్షిప్. కాన్సరా గురించి, కాన్సరా రాజు ఎవరో మీరు తెలుసుకుంటారు మూవీ చూస్తే. పృథ్వీరాజ్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పార్ట్ 2 పక్కా ఇచ్చి పడేస్తారు. ప్రశాంత్ నీళ్ళు ఏం చెప్పిందంటే ఇది హిట్ అయితేనే పార్ట్ 2 తీస్తా అని చెప్పి. సినిమా హిట్ అనుకుంటున్నారు ఇప్పుడు. నాకు తెలిసి పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటది. బాగా ట్రోల్ చేశారు కదా, ఒక్కసారి సినిమా చూసి వచ్చి ట్రోల్ చేయమని చెప్పండి అన్న.
వాళ్ళ నోర్లు మూసుకున్నాయి ఇప్పటికీ నాకు తెలిసి. టికెట్లు మేము తీస్తాం, వచ్చి సినిమా చూసి ట్రోల్ చేయమని. ఏ టైంకి వచ్చినారు పొద్దుగాల? రాత్రి మేము నైట్ 8 o'clock నుండి చాలా మనకు వచ్చినాయి ఇప్పుడు ఎగబడుతుంది. సాంగ్స్ కానీ కామెడీ కానీ అన్ని ఓవరాల్గా యాక్షన్ సీక్వెన్స్ కానీ ఒక్కొక్క ఎలివేషన్ మాత్రం నార్మల్ లేదు బ్రదర్. అది ప్రభాస్ ఒక 10 minutes కల్లా అవుతాడు. ఇంట్రొడక్షన్ మాత్రం మామూలుగా లేదు అసలు. అది ఆ ఎలివేషన్ సీన్ మాత్రం కళ్ళు చిదిరిపోయాయి ఒక్కొక్కరు ఫ్యాన్స్కి, గొంతే పోతుంది అరిచి లోపల. ఇప్పుడు నెక్స్ట్ సినిమా మళ్ళీ నెక్స్ట్ షో చూస్తున్నాం, కొంచెం బ్రేక్ తీసుకుంటాం అంతే. సూపర్ అన్న, 10 out of 10.